హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం విజయవాడ మెట్రో రైలు వివరాలు చూద్దాం. సో మీరు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో చూస్తున్నది విజయవాడ ఏరియా. ఇది విజయవాడ, ఇది అమరావతి. ఈ విజయవాడలో ఇక్కడ ఉన్నది విజయవాడ బస్ స్టాండ్. ఈ విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇలా బయటికి వస్తే ఇక్కడ ఒక జంక్షన్ వస్తుంది. ఈ జంక్షన్ దగ్గర నుంచి రెండు రూట్స్ ఉంటాయి. ఇటువైపు ఉన్న ఎల్లో కలర్ లైన్ ని బందర్ రోడ్ అని అంటారు. ఇటువైపు ఉన్న గ్రీన్ కలర్ లైన్ ని ఏలూరు రోడ్ అని అంటారు. ఈ బందర్ రోడ్ అనేది ఇలా బెంజ్ సర్కిల్ మీద గుండా మచిలీపట్నం వైపు వెళ్తుంది. అలానే ఏలూరు రోడ్ అనేది గన్నవరం మీద గుండా ఏలూరు వెళ్తుంది. సో ఇక్కడ విజయవాడ మెట్రో కోసం మొత్తం 3 రూట్లని ప్రతిపాదించారు. ఈ 3 రూట్లని 2 దశల కింద డివైడ్ చేశారు. మొదటి దశలో ఈ బందర్ రోడ్ మరియు ఏలూరు రోడ్డులో నిర్మించాల్సిన మెట్రో రైల్ వర్క్స్ ని కంప్లీట్ చేస్తారు. రెండవ దశలో ఈ విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి అమరావతికి ప్రతిపాదించిన మెట్రో రైల్ ని కంప్లీట్ చేస్తారు. సో ముందుగా మనం ఈ బందర్ రోడ్డు అలైన్మెంట్ చూస్తే దీనిని విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి బెంజ్ సర్కిల్ మీద గుండా పెనంలూరు దాకా ప్రతిపాదించారు. ఇది మొత్తం 12 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ రూట్ లో ప్రతిపాదించిన స్టేషన్స్ ని పరిశీలిస్తే ముందుగా విజయవాడ బస్ స్టాండ్ దాటిన తర్వాత ఇక్కడ వచ్చే మొదటి స్టేషన్ బాపు మ్యూజియం ఏరియా. దీనినే విక్టోరియా జూబ్లీ మ్యూజియం అని కూడా అంటారు. దీని తర్వాత వచ్చే స్టాప్ ఇందిరాగాంధీ స్టేడియం. ఈ ఇందిరాగాంధీ స్టేడియం తర్వాత టిక్కల్ రోడ్ దగ్గర ఉన్న డీవీ మేనర్ దగ్గర ఒక స్టాప్ వస్తుంది. ఈ డీవీ మేనర్ తర్వాత నెక్స్ట్ వచ్చే స్టాప్ బెన్ సర్కిల్. బెన్ సర్కిల్ దాటిన తర్వాత ఆటోనగర్ కోసం ఇక్కడ ఒక స్టాప్ వస్తుంది. ఈ ఆటోనగర్ దాటిన తర్వాత అశోక్ నగర్ దగ్గర ఒక స్టాప్ వస్తుంది. తర్వాత ఈ తాడిగడప దగ్గర సుమారుగా విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి సమీపంలో ఒక స్టాప్ వస్తుంది. దీని తర్వాత పొరంకి, ఇంకా ఫైనల్ గా పెనంలూరు దగ్గర ఈ మెట్రో రూట్ అనేది ఎండ్ అవుతుంది. ఇప్పుడు గన్నవరం వైపు రూట్ మ్యాప్ ని చూద్దాము. విజయవాడ బస్ స్టాండ్ నుంచి సేమ్ ఇదే జంక్షన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ రూట్ అనేది రైల్వే స్టేషన్ వైపు వెళ్తుంది. రైల్వే స్టేషన్ కి సౌత్ సైడ్ ఒక స్టాప్, ఈస్ట్ సైడ్ ఒక స్టాప్ ఉంటుంది. దీని తర్వాత బీసెంట్ రోడ్ కి ఇక్కడ ఒక స్టాప్ ఉంటుంది. ఇది దాటిన తర్వాత ఇక్కడ శ్రీ సత్యసాయి సర్కిల్ దగ్గర ఒక స్టాప్. ఈ సత్యసాయి సర్కిల్ దాటిన తర్వాత మాచవరం డౌన్ దగ్గర ఒక స్టాప్ ఉంటాయి. దీని తర్వాత వచ్చే స్టాప్స్ పడవలరేవు, గుణదల, రామవరపాడు రింగ్. ఈ రామవరపాడు రింగ్ దగ్గరే బాగా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంటది నార్మల్ గా. ఈ రామవరపాడు రింగ్ దాటిన తర్వాత ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి, కేసరపల్లి దగ్గర స్టేషన్స్ వస్తాయి. ఈ కేసరపల్లి దాటిన తర్వాత ఫైనల్ గా వచ్చే స్టేషన్ గన్నవరం. ఇదే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు రూట్ మ్యాప్ ని అమరావతి వైపు చూద్దాము. ఈ అమరావతి వైపు రూట్ కూడా విజయవాడ బస్ స్టాండ్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ రూట్ కి సంబంధించి ఫస్ట్ కృష్ణానది మీద ఒక బ్రిడ్జి ని నిర్మించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది ప్రకాశం బ్యారేజ్. ఈ బ్రిడ్జ్ ని దాటిన తర్వాత ఫస్ట్ వచ్చే స్టాప్ మహానాడు. ఈ మహానాడు దాటిన తర్వాత ఇలా వచ్చి యూటర్న్ తీసుకుని పోల్కంపాడు, ఉండవల్లి మీద గుండా అమరావతిలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ మీరు రెడ్ కలర్ లో చూస్తున్నది సీడ్ యాక్సెస్ రోడ్. ఇదే రోడ్డు మీద మెట్రో రూట్ ను కూడా ప్లాన్ చేశారు. సో ఇక్కడ వచ్చే స్టాప్స్ ఉండవల్లి, వెంకటాయపాలెం, తాళ్లాయపాలెం, ఉద్దండరాయనిపాలెం, అలానే లింగాయపాలెం. ఈ తర్వాత కూడా ఒక 4 స్టాప్స్ ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది నాకు ఐడియా లేదు. ఫైనల్ గా ఈ శాఖమూరు దగ్గర ఈ ట్రాక్ అనేది ఎండ్ అవుతుంది. ఈ మొదటి 2 రూట్ల కోసం అంచనా వేసిన వ్యయము 11,009 కోట్ల రూపాయలు. ఈ 2 రూట్లు కలిపి మొత్తం పొడవు 38.4 కిలోమీటర్లు. అలానే అమరావతి రూట్ పొడవు 27.8 కిలోమీటర్లు. దీని నిర్మాణం కోసం వేసిన అంచనా వ్యయము 14,120 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర నుంచి గన్నవరం దాకా ఉన్న రూట్ లో 2.9 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ ఉండవచ్చు. అలానే బస్ స్టాండ్ టు అమరావతి రూట్ లో 23.1 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ ఉండవచ్చు. దీంట్లో ఫ్యూచర్ కి సంబంధించి ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. ఇవి ఈ విజయవాడ మెట్రో రూట్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.